నెల్లూరు జిల్లా కలువాయి మండలం కలువాయి చెరువులో అక్రమంగా చేపల వేట సాగించినందుకు జెడ్పీటీసీ సభ్యుడితో పాటు మరో 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మొదట కలువాయి మత్స్య సొసైటీ పాలకవర్గ సభ్యులతో పాటు 20 మందిపై కేసు నమోదైంది. తాజాగా జెడ్పీటీసీ సభ్యుడు మరో 4గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అయ్యప్ప తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చెరువును ఏజెన్సీలకు అప్పగించి వాటిలో చేపల పెంపకం ద్వారా ఆదాయం గడించాలని నిర్ణయించారు. అందులో భాగంగా జిల్లాలోని 27 చెరువులను పైలట్ ప్రాజెక్టు కిందకు చేర్చి టెండర్లను కూడా నిర్వహించారు. ఆ జాబితాలో ఉన్న కలువాయి చెరువును అప్పటి ప్రభుత్వం సొసైటీకి లీజుకు ఇవ్వకుండా నిలిపివేసింది. అయితే మత్స్య సొసైటీ పాలక వర్గానికి చెరువుపై ఎలాంటి అధికారం లేకపోయినా జెడ్పీటీసీ ప్రోద్బలంతో వైసీపీ నాయకులు చెరువులో అక్రమంగా చేపలు పట్టించి విక్రయించారని మత్స్యకార సొసైటీ మాజీ అధ్యక్షులు వజ్రాల శ్రీనివాసులు కొంతమంది కలిసి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ద్వారా మత్స్యశాఖ జేడీకి ఫిర్యాదు చేయించారు. అయితే జేడీ ఆదేశాల మేరకు కావలి మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసులు గత నెల 3వ తేదీ కలువాయిలో పలువురు మత్స్యకారులను విచారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రస్తుత మత్స్యశాఖ పాలకవర్గం సభ్యులతో పాటుగా 20 మందిపై కేసు నమోదు చేశారు. మళ్లీ విచారణ కొనసాగించిన ఏడీ మరో 5గురిపై ఫిర్యాదు చేయడంతో మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు సంగాని శ్రీనివాసులు. నేను మత్స్యశాఖ సహాయ సంచాలకులు కావలి. ఈ మత్స్య అభివృద్ధి అధికారి సోమశల పరిధిలోని కలువాయి జాలర్ల సహకార సంఘం యొక్క సభ్యులు ఈరోజు ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. అదేంటంటే కలువాయి మైన్ ఇరిగేషన్ చెరువులో 2021 నుంచి ప్రభుత్వం వారు దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసి పెట్టడం వల్ల దాంట్లో ఈ సొసైటీ కూడా లీజుకి ఇవ్వకపోవడం జరిగిందండి. గత 2 సంవత్సరాల నుంచి ఆ చెరువులో ప్రస్తుతం ఉన్న పాలకవర్గ సభ్యులు మరియు కొంతమంది కలిసి ఆ చెరువులో రాత్రిపూట దొంగతనంగా చేపలు పడుతున్నారని ఆ సంఘ సభ్యులైనటువంటి మాజీ అధ్యక్షుడు వజ్రాల శ్రీనివాసులు మరియు సంఘ సభ్యులందరూ కూడా ఒక అభియోగము గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగిందండి. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క సొసైటీకి వెళ్ళేసి ఎంక్వైరీ చేసి దొంగతనం చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని వారి యొక్క ఆదేశాలు జారీ చేసిన దానివల్ల మేము ఈరోజు వచ్చి ఈ సొసైటీ సభ్యుని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో ఈ స్టేట్మెంట్ మీద మేము బేస్ చేసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఈ యొక్క సభ్యులపైన ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు. చెప్పను. మాది నెల్లూరు జిల్లా కలువాయి మండలం కలువాయి గ్రామం కలువాయి సొసైటీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడిని. ఈరోజు మా కలువాయి వద్ద ఉన్న అంకమరచ వద్దకు